సో తర్వాత కొన్నాళ్ళకి ఉదయ్ నా బెస్ట్ ఫ్రెండ్, అప్పుడు సుమంత్ ఆర్ట్స్లో పనిచేశాడు అసోసియేట్గా, తను దుర్గా ఆర్ట్స్లో పరిచయం చేశాడు. ఎస్ గోపాల్ రెడ్డి గారికి పరిచయం చేశారు ఫస్ట్. చేస్తే ఎస్ గోపాల్ రెడ్డి గారు సినిమా చేస్తున్నారు వాళ్ళు దుర్గా ఆర్ట్స్లో అని కథ చెప్తే ఆ కథకి డిస్కషన్లో స్టార్ట్ అయ్యి, సో ఫస్ట్ నిన్నే ఇష్టపడ్డాను సినిమాకి అసోసియేట్ రైటర్ రచనా సహకారం అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ జాయిన్ అయ్యింది. ఆ తర్వాత అక్కడ కోన గారి పరిచయం అయింది, కోన వెంకట్ గారు. సో కోన వెంకట్ గారు వీడే సినిమాకి అసోసియేట్ గారు అంటే, సో మా ఇద్దరం కలిసి స్క్రిప్ట్ వర్క్ చేసేవాళ్ళం. సో ఆయన వీడే సినిమాకి రాస్తున్నప్పుడు నేను పక్కన అసిస్టెంట్గా, నేను ఆయన ఎప్పుడు అసిస్టెంట్గా అంటే ఒక అమితాబ్ బచ్చన్ సినిమా డైలాగ్ లాగా హమ్ ఆప్కే నీచే నహీ ఆప్కే సాత్ కామ్ కర్తే థే అని చెప్పాడు. ఇప్పుడు ఇట్స్ వాజ్ లైక్ ఫన్ టు వర్క్ విత్ కోన గారు, లైక్ నాకు ఆయనతో ఆ చనువు ఉంది. సో కోన గారు వీడే సినిమా పెట్టారు. అప్పుడే ఫస్ట్ రవితేజ పరిచయం. రవితేజకి నేను వీడే స్క్రిప్ట్ ఫుల్ నరేషన్ ఇచ్చాను. రవితేజతో మంచి ర్యాప్ ఏర్పడింది. అప్పుడు నిన్నే ఇష్టపడడానికి అసిస్టెంట్, వీడే సినిమాకి అసోసియేట్. ఆ తర్వాత వీడే వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. రవిరాజ పెన్సెట్టి గారి దగ్గర ఆ సినిమా చేయగానే డైరెక్షన్ చేస్తాను నమ్మకం నాకు వచ్చింది. ఒక 20 days తర్వాత ఆయన దగ్గర చాలా మంది సీనియర్స్ ఉండేవాడు. 20 days తర్వాత లైక్ ఎక్కడో ఒక చిన్న ఆలీ డైలాగ్ ఏదో స్పాట్లో మార్చాల్సి వస్తే చేంజ్ డైలాగ్. సో వాట్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఆ తర్వాత ఈ ట్రీటెడ్ మీ లైక్ ఎప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి పనిచేసిన ఓన్ లైక్ కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు ఆయన. అండ్ ఎప్పుడన్నా 5:30, 5:40 ఇంకా లాస్ట్ ప్యాకప్ అవుతున్నప్పుడు ఒక క్లోజప్ లేకుంటే ఒక కార్ పాసింగ్ షాట్ ఇది తీసేయని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో ఆ రోజు చాలా హై వచ్చేది. నేను అసోసియేట్ డైరెక్టర్ అని యాక్షన్ కట్టి చెప్పడం అన్నట్టు ఎంకరేజ్ మీ లాట్. ఆయనతో పనిచేసిన తర్వాత నిజంగా A to Z అంటే అంత కమాండ్ ఉన్న డైరెక్టర్ని నేను ఇప్పటివరకు చూడలేదు. డైరెక్టర్ అంటే హీఈస్ ద డైరెక్టర్. ఎస్, రవిరాజ పెన్సెట్టి గారి దగ్గర బాగా నేర్చుకున్నాను. ఆ సినిమా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దానికి అసోసియేట్గా చేశాను. ఇమీడియట్గా ఆటోగ్రాఫ్ సినిమాకి గోపాల్ రెడ్డి గారి డైరెక్షన్ ఆల్రెడీ బ్యానర్లో పనిచేశాను, రవితేజ కాబట్టి గోపాల్ రెడ్డి గారు ఆటోగ్రాఫ్ సినిమాకి కోడైరెక్టర్గా చేశాను. సో అసిస్టెంట్గా నిన్నే ఇష్టపడ్డాను, అసోసియేట్గా వీడే, కోడైరెక్టర్గా ఆటోగ్రాఫ్, షాక్ డైరెక్షన్. సో షాక్ ఎలా వచ్చిందంటే నేను ఆటోగ్రాఫ్ టైంలో రోజు రివర్ పాస్ చేస్తే వెళ్ళేవాడు రవితేజ అందరం. కేరళ కొంత దూరం వెళ్ళి అక్కడ కార్లో నాపేసి అక్కడి నుంచి బోట్ ఎక్కి వీ హ్యాస్ టు 1 hour 2 hours నీడ్ టు ట్రావెల్. ఓ రోజు బిచ్చింగ్, ఓ రోజు జోకులు, ఇంకో రోజు కదా ఎన్ని రోజులు మాట్లాడినా టాపిక్ ఉండదు కదా. అలా 3-4 days తర్వాత నేను 5th day స్టార్ట్ డైరెక్టింగ్ స్టోరీ టు రవితేజ. గంటలు ఊరికే కూర్చొని వెళ్తాం అని చెప్పి కట్ చెప్పండి. సో ఈ నాట్ ఇంప్రెస్డ్ విత్ దాట్. అండ్ ఫుల్గా చేసి చెప్పి ఐడియా విల్ డూ ఏ ఫిల్మ్ అని ఫస్ట్ నాలో ఉన్న డైరెక్టర్ని గుర్తించింది మై మాస్ మహారాజ్ రవితేజ. సో కథ వర్కౌట్ చేస్తూ నేను ఆటోగ్రాఫ్ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను ఆ స్క్రిప్ట్ వర్కౌట్ చేస్తాను. ఇంకా మళ్ళీ అసిస్టెంట్ కానీ కోడైరెక్టర్ కానీ చేయకూడదు, నేను హీరో స్క్రిప్ట్ నచ్చింది కాబట్టి ఫుల్ ఫెజ్డ్గా బౌండ్ స్క్రిప్ట్ అని ఇవ్వాలని చెప్పి లైక్ ఆ పనిలో ఉన్నాను. ఆ పనిలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు రవితేజతో సినిమా చేయాలి. దానికి డర్నా మనహే డైరెక్టర్ ప్రవాల్ రామన్ చేయాలి. సో పాయింట్ ఆల్రెడీ షాక్ అనే టైటిల్ ఫిక్స్, జ్యోతిక ఫిక్స్, రవితేజ ఫిక్స్. ఒక బాంబే కుర్రాడు ఎవరో డైరెక్షన్ చేస్తారంట అని తెలిసింది. అప్పుడు రవితేజ మొత్తం అతను హిందీ వాడు కదా, కొంచెం తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్టింగ్ సెట్లో బాగుంటుంది. సో కోడైరెక్టర్ తెలుగులో ఉండాలని చెప్పి హరీష్ ఆటోగ్రాఫ్ చేసాడు అని చెప్పి నా పేరు కోడైరెక్టర్ సజెస్ట్ చేశారు. చేసి నేను స్క్రిప్ట్ ఎవరు చేస్తాను కదా అంటే, లేదు మనం ఎలా సినిమా చేద్దాం అనుకుంటాం కదా, మనం గ్యాప్లో మనం మాట్లాడుకోవచ్చు మన స్క్రిప్ట్ గురించి అంటే. సో ఓకే ఫైన్ అని చెప్పి అప్పుడు నేను కోడైరెక్టర్గా కథ వినడానికి నేను కోన వెంకట్ గారు సినిమా రైటర్. సో నేను కోన వెంకట్ గారు బాంబే వెళ్ళాను. రాఘవరావు గారు కథ చెప్తే కథ విని ఆర్టిస్టులు ఎవరు వస్తారు ఏంటి, ఎన్ని రోజులు ప్లాన్ చేయాలి ఏంటి అది అని యాజ్ ఎ కోడైరెక్టర్ ఇస్ కాల్డ్ బై RJB టు బాంబే. సో వెళ్ళగానే అసలు ఫ్యాక్టరీ చూడగానే ఫిదా అయిపోయాము. అసలు కైండ్ ఆఫ్ యాంబియన్స్. అండ్ వర్మ గారు అప్పుడు సర్కార్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇలా మాడుతుంటే పక్కనే ఎవరు అసిస్టెంట్ బచ్చన్డీకి డబ్బింగ్ డేట్స్కి ఏదైనా మాడుతున్నారు పక్క నుంచి. సో ఇట్ వాస్ సూపర్ థ్రిల్డ్ విత్ యాంబియన్స్ అండ్ ఎక్సైట్మెంట్. ఎస్, లోపల వెళ్ళగానే ఈయన కథ స్టార్ట్ చేశారు. కథ కాదు సినిమా చూపించేశారు విత్ ఆల్ సౌండ్ ఎఫెక్ట్స్, విత్ ఆల్ ద డైలాగ్స్. ఒక పర్ఫెక్ట్ హాలీవుడ్ స్క్రిప్ట్ చదివినట్టు ఉంటుంది. మన నెట్లో హాలీవుడ్ స్క్రిప్ట్స్ అవుతుంటుంది కదా, అప్పుడు స్క్రిప్ట్ చదివినట్టు అనిపించింది. సో థ్రిల్డ్. కథ చెప్పాక అనుకున్నాను నువ్వు ఇక్కడ ఉండాల్సిండేరా బాబు, అందుకే ఇలా అక్కడ ఉన్నావు నువ్వు అనుకున్నాను. అంత పర్ఫెక్ట్ నరేషన్ నేను ఇప్పుడు ఎప్పుడూ వెళ్ళలేదు. సినిమా చూపించేసి బట్ ఇట్ వాజ్ లైక్ సినిమా చాలా బాగుంది తీయచ్చు, బట్ రవితేజకి సూట్ అవుతుందండి అన్నాను. ఐ ఎంజాయ్డ్ స్టోరీ అలాట్, బట్ రవితేజ సూట్ అవుతుందండి
కష్టం రవితేజ్ మీద ఇలాంటి చూడరు అన్న. రవితేజ్ చూడదಲ್ಲ, రవితేజ్ మీద ఇలాంటి చూడరు అన్న అనేసరికి ఆయన ఏమనుకున్నా తెలియదు. నువ్వు హైదరాబాద్ నుంచి 2 సినిమాలు చేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఇది చూడరు ఇది చూస్తారు అని చెప్పి జనాల టేస్ట్ గురించి ఒక పండితుడిలాగా విశ్లేషిస్తే నీ మాటలు నేను నమ్ముతాను అనుకోవద్దు అన్నాడు. ఇదేంటి అనుకున్నాను, నేను ఫీల్ అయిందని చెప్పానులే అనుకున్నాను. బట్ నా ముందుకు వచ్చి ఇలా మాట్లాడే కాబట్టి లైక్ యువర్ గట్స్, నన్ను ఏదో ఇంప్రెస్ చేద్దామని భజన చేయకుండా నువ్వు జెన్యున్గా నీ ఫీలింగ్ చెప్పే కాబట్టి రవితేజ్తో నీకు ఆల్రెడీ ఇన్స్టెంట్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా చూడన్నా కాబట్టి ఎలా చూస్తే బాగుంటుందో అలా చెయ్యి, యువర్ ద డైరెక్టర్ అని చెప్పి వెళ్ళిపోయారు. సో షాక్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేనేమో ఇంకో స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే కొంచెం డార్క్ షేడ్లో ఉంది స్క్రిప్ట్ అది అని కోనా గారు చెప్పారు. ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసి రావడం అంటే మాటలు కాదు. రామగోపాల్ దగ్గర చాలామంది అసిస్టెంట్గా చేస్తేనే ఎవరికి రాలేదు. నేను ఐ నెవర్ బీన్ అసిస్టెంట్, నేను ఎప్పుడు ఆయనకి. అలాంటిది ఆయన జ్యోతిక, రాంగోపాల్ వర్మ, ఒకసారి ఊహించుకో, రాంగోపాల్ వర్మ, హరీష్ శంకర్, రాంగోపాల్ వర్మ ఒకటే స్క్రీన్ మీ ఇద్దరు పేర్లు వస్తుందని మామూలుగా టైం చేయలేదు. అట్ ద సేమ్ టైం నువ్వు చేంజెస్ చేసుకోమని చెప్తున్నాను కదా. సో బేసికల్లీ యు హావ్ బీన్ కాంప్రమైజ్డ్. ఇట్స్ నాట్ కాంప్రమైజ్, ఐ మీన్ ఎక్సైటెడ్. ఇట్స్ నాట్ కాంప్రమైజ్డ్. సి ఏ పర్పస్ గురించి ఇండస్ట్రీకి వచ్చామో ఆ పర్పస్ సర్వ్ అయిపోతుంది. డైరెక్టర్ అవుదాం వచ్చాను. అలాంటిది రాంగోపాల్ అలాంటి సినిమా వ్యక్తి నువ్వే నా సినిమాకి డైరెక్టర్ అంటుంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంత స్ట్రగుల్ అయినా తెలుసు. సో ఫస్ట్ సినిమాకి నా కొలీగ్స్, నా సీనియర్స్, వాట్ ఎవర్ నా కంపానియన్స్ అందరూ ఫైల్స్ పట్టుకొని ఎన్ని ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, ఎంతమంది హీరో చుట్టూ తిరుగుతున్నారు ఏంటో నాకు తెలుసు. నేను చూస్తున్నాను అన్ని. ఇలా అన్నీ చూస్తున్నప్పుడు అలాగా తీసుకెళ్ళి ఓవర్ నైట్లో బాంబేలో కూర్చోబెట్టి రవితేజ, జ్యోతిక, షాక్ నువ్వే డైరెక్టర్ అన్నప్పుడు సినిమా ఎలా వస్తుందంటే పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఆశయంతో వచ్చానో అది అయిపోయింది. సో చాలా ప్రాబ్స్ చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటాయి. అదృష్టం ఒకటేసారి తలుపు తడుతుంది, గడికి గబుక్కున డోరీలో లేకపోతే వెళ్ళిపోద్ది. ఈ టైపులో తెలివైన వాడు అవకాశాల కోసం ఎదురు చూడు, వచ్చిన అవకాశాన్ని వాడుకుంటాడు. ఇలాంటి మీ అన్ని చిన్నప్పటి నుంచి చదువుకునే అన్ని వన్ లైనర్స్ అన్ని డైలాగులు గుర్తొచ్చి ఐ థాట్ యా ఎలా చేంజ్ చేసుకోమంటున్నారు కదా, బిలీవ్ ఇట్ మై సెన్సిబిలిటీస్ రైట్. సో ఓకే అని చెప్పి ఆయన నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి బయటికి వెళ్ళారు. సో కోనా గారి యొక్క హిప్నాటిజం వల్ల లేదా నాకున్న ఎంతోసియాజం వల్ల వాట్ ఎవర్ అగ్రీ టు డూ షాక్. ఆఫ్టర్ తర్వాత లోపలికి వచ్చి చేస్తున్నాను సార్ సినిమా అంటే, నీ లైఫ్లో చాలా తెలివైన డెసిషన్, చాలా వైజ్ డెసిషన్ తీసుకున్నాను, ఐ అప్రిషియేట్ యూ. సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద ఈవినింగ్, మళ్ళీ కలుగుతాం. నేను ఏం చేద్దానంటే డీటెయిల్గా ఇప్పుడు నీకు చెప్పింది గుర్తుంది కదా. సో యూ థింక్ లైక్ నీకు ఏమేమి చేంజ్ చేయాలంటే బాగా అనిపిస్తుంటుంది ఇది అని చెప్పారు. సో ఈ హాఫ్ అన్ అవర్లో నేను ఏం చేశానంటే బయటకు వెళ్ళి రవితేజ్తో మాట్లాడాను. ఎవరైతే కోఆర్డినేటర్ అనుకున్నామో తను డైరెక్ట్ చేస్తే నీకు ఏం ప్రాబ్లం అంటే, లేదండి నేను తనతో ఆల్రెడీ సినిమా చేద్దాం అనుకున్నాను, తను నాకు మంచి కథ చెప్పాడు, ఇట్స్ వెరీ సెన్సిబుల్ అని చెప్పి రవితేజ్ గారు కూడా చాలా పాజిటివ్గా చెప్పారు. సో ఆ డిస్కషన్ జరిగిన 40th డే ఐ మీన్ షూటింగ్. సో యూ ప్రిపేర్డ్ ఎ సెపరేట్ స్క్రిప్ట్? నో, ఐ డెంట్ ప్రిపేర్. ఆ లైన్లో కొంచెం ఎంటర్టైన్మెంట్, షాక్లో మీరు తీసుకుంటే స్టార్టింగ్ రొమాన్స్, ఆ మధురం సాంగ్, ఫస్ట్ సాంగ్స్ లేకుండా ఇంగ్లీష్ ఫిల్మ్లో తీయమన్నారు. అలా కాదండి, ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. సో అప్పుడు ఒక డైలాగ్ చెప్పాను, నాకు బాగా గుర్తు. తర్వాత కూడా ఆయన 2-3 సార్లు గుర్తు చేశారు. సాంగ్స్ లేకుండా ఏంటంటే మీరు ఫస్ట్ టైం హిందీలో సినిమా తీసినప్పుడు, లేదంటే శివ తీసినప్పుడు, ఇటు శివ వచ్చి అటు రంగీలా అవ్వచ్చు, మీకు అక్కడ ఇళయరాజా కావాలి, ఇక్కడ ఏఆర్ రెహమాన్ కావాలి, 7 పాటలు ఉండాలి, సూపర్ బీట్ మ్యూజిక్ ఉండాలి. మేము వచ్చేసరికి హాలీవుడ్ మీరు